హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు మనమైతే శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ దగ్గర అయితే ఉన్నామండి. మనం చూస్తూనే ఉంటాం కదా, 1 1 1 2 2 2 3 3 3 4 4 4 అంటూ మొత్తం వరుసగా ర్యాంకులన్నీ కూడా చెప్తూ మనం అడ్వర్టైజ్మెంట్ అయితే చూస్తూ ఉంటాం టీవీలో. అయితే ఇక్కడ మనం పరిస్థితి చూసుకున్నట్లయితే వేరేగా ఉందండి. అంటే ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ర్యాంక్ అనేది వచ్చి తీరుతుందన్నమాట. సో ఎలా వస్తుంది ఏంటి అన్న వివరాలన్నీ కూడా ఈ రోజైతే మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎంతో మంది లైఫ్ లో ముందుకెళ్ళాలి, లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలి, మంచి గోల్స్ ని రీచ్ అవ్వాలని చెప్పి ఎంతో మంది అయితే అనుకుంటూ ఉంటారు. సో ఎంసెట్ తర్వాత ఏం చేయాలి, ఓన్లీ ఇక్కడ ఎంసెట్ ఉందా లేకపోతే ఇంకేమైనా కోర్సులు ఉన్నాయా, అలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజైతే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేస్తున్నాం అనమాట. అంతేకాకుండా ఎంతో మంది అయితే చాలా దూరం నుంచి కూడా ఎంతో మంది వస్తూ ఉంటారు. అంటే తినడానికి, పడుకోవడానికి ఎంతో మంది అయితే కష్టపడుతూ ఉంటారు కదండి. సో ఆ కష్టాలన్నీ కూడా లేకుండా ఇక్కడైతే హాస్టల్ వసతి కూడా ఉంది. సో బాయ్స్ హాస్టల్ ఉందా, గర్ల్స్ హాస్టల్ ఉందా, అసలు ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అన్న వివరాలన్నీ కూడా ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేసేద్దాం. సో ప్రెసెంట్ అయితే మనతో టీబీఎస్ రాజు గారు అయితే మనతోనే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్పాలి మా సిఎండి న్యూస్ తరపున. ఎందుకు అంటే 3 సంవత్సరాలని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని 4వ సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. సో ఈ 3 సంవత్సరాలలో మీ అనుభవం అనేది మా ప్రజలతో పంచుకుంటారా? డెఫినెట్ గా మేడం. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ బిఎస్ రాజు, డైరెక్టర్ ఆఫ్ శ్రీ సుబ్రహ్మణ్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వింజమూరు. ఇప్పుడు ఈ సంవత్సరం నుండి కావాలి. మొట్టమొదటగా మనము గ్రామీణ ప్రాంత విద్యార్థుల్ని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులకు ధీటుగా విద్యను అందించి పిల్లల్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని ఒక భరోసా కల్పిస్తూ వాళ్ళకి ఈ యొక్క బ్రాంచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రారంభ దశ నుంచి కూడా మనము విజయాలతో ముందుకు నడిపిస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థగా ఈరోజు వింజమూరు మరియు కావలిలో మనము ఉండటం జరుగుతుంది. సార్ ఓన్లీ వింజమూరు కావాలేనా, ఇంకేదైనా ప్రాంతాల్లో విస్తరించే అవకాశం ఉందంటారా? ఈ సంవత్సరానికి మనము ఇంజమూరు మరియు కావలి 2 ప్రాంతాలలో మనకు ఈ యొక్క శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ ది బెస్ట్ కోచింగ్ సెంటర్ గా మనము క్లాసులు అయితే నిర్వహించనున్నాము. ఈ ప్రాంత విద్యార్థులు మరియు వింజమూరు ప్రాంత విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ పూర్తి చేసుకోబోయే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కోచింగ్ సెంటర్ను మీరు ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా ర్యాంకు సాధించే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుచున్నాం. సార్ మామూలుగా మనం చాలా విద్యా సంస్థలు చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 1 1 1 2 2 2 3 3 3 అంటూ కూడా అంటే అడ్వర్టైజ్మెంట్ లో మనం చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరిస్థితి వేరేలాగుంది. ప్రతి ఒక్కరికి కూడా ర్యాంక్ వస్తుంది ఇక్కడ అని చెప్పనైతే మేము విన్నాము. సో ఈ 3 సంవత్సరాలలో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ర్యాంకులు వచ్చాయి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనము మీరన్నట్టు 1 2 3 4 ఇలా అనుకుంటూ ఒక 10 మందికే ఆపేస్తే మిగతా పిల్లలందరూ కూడా ఇబ్బంది పడేటువంటి విధానం అనేది కనిపిస్తుంది. 1 1 అని అంటే 4 5 వరకు 10 ర్యాంకుల వరకే చూస్తున్నాము. అది కాదు మనము గ్రామీణ ప్రాంత విద్యార్థుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క విద్యా సంస్థని ప్రారంభించాం కాబట్టి ఈ యొక్క విద్యా సంస్థలో ఈ యొక్క తక్కువ కాలంలోనే మనల్ని నమ్మి వచ్చినటువంటి విద్యార్థికి ప్రతి ఒక్కరికి ర్యాంకు తెప్పించే విధానంతో మేమైతే కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఇచ్చేటువంటి ఆ యొక్క విద్యా విధానంలో ప్రతి ఒక్క విద్యార్థికి ర్యాంకు రావాలనేటువంటి తపనతో ప్రతి ఒక్కరికి కూడా మనమైతే భరోసా కల్పిస్తున్నాం. కాబట్టి మా దగ్గర ప్రతి ఒక్కరికి ర్యాంక్ వస్తుంది. దానితో పాటు మనకి మంచి ర్యాంకులు కూడా వస్తున్నాయని చెప్పేసి నేను తెలియజేస్తాను. సార్ మామూలుగా అయితే ఎంసెట్ అయిపోయిన తర్వాత ఏ ఫీల్డ్స్ కి వెళ్తే మంచిదంటారు? అసలు ఎంసెట్ ఉందా, ఇక్కడ ఇంకేమైనా కోచింగ్స్ ఇస్తూ ఉన్నారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న వెంటనే 2వ రోజు నుంచే మన దగ్గర అయితే క్లాసులు అనేది ప్రారంభించడం జరుగుతుంది. మనము
ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ ఎంసెట్కి వచ్చేటువంటి ప్రతి స్టూడెంట్కి జేఈ మెయిన్స్, ఎంపీసీ విద్యార్థులకైతే ఎంసెట్తో పాటు జేఈ మెయిన్స్ వరకు కూడా విద్యను అందించడం జరుగుతుంది. వారు జేఈ మెయిన్స్కి అప్లై చేస్తున్నప్పటికీ కూడా సెకండ్ లెవెల్లో ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు ముందంజలో ఇక్కడ ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది. దానితో పాటు ఎంసెట్ లో మంచి ర్యాంకు తెచ్చుకునేటువంటి విధానం అయితే కనిపిస్తుంది. బైపీసీ విద్యార్థులు అయితే మటుకు మాక్సిమము వాళ్ళకి ఎంసెట్ తో పాటు నీట్ కూడా కవర్ చేసి చెప్తాం కాబట్టి ఆ యొక్క నీట్ అప్లై చేస్తున్నటువంటి విద్యార్థులు కూడా బైపీసీ విద్యార్థులు ఇక్కడ చదవడం వల్ల 2 ఎగ్జామ్స్ రాయడానికి కూడా అలా ఉపయోగకరంగా ఉంటుంది. సార్, ఈ ఎంసెట్ కోచింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? అసలు ఏ ఏ జాబ్స్ ఉంటాయి ఎంసెట్ అయిపోయిన తర్వాత? మనకి ఫస్ట్ ఎంసెట్ లో అనేది ర్యాంక్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క టెక్నాలజీ పరంగా ఎంపీసీ విద్యార్థులైతే ప్రతి ఒక్కరూ కూడా ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలన్నా లేదా ఇతరితర విధానాలకు వెళ్ళాలన్నప్పటికీ కూడా ఒక టెక్నికల్ కోర్స్ అనేది మనం చేయడం అనేది అవసరము. టెక్నికల్ కోర్సుకి మనము ముందంజలో వెళ్ళాలి అని అంటే మాక్సిమం మనం ప్రతి ఒక్కరూ కూడా బీటెక్ వైపే ఇంట్రెస్ట్ చూపాల్సి వస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకు ముందు విధానంలో ఇంజనీరింగ్ చదవాలి అని అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎన్నో అవస్థలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆ విధానం అనేది ఆ అవస్థలు అనేది పడనవసరం లేకుండా మన రాష్ట్ర గవర్నమెంట్ ఈఐపి సెట్ అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి ఎవరైతే మంచి ర్యాంకు మంచి ఉత్తీర్ణత మార్కులు అయితే సాధిస్తారో వారికి ఫ్రీగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కొంతమేర చదువుకునేటువంటి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందు ఈ ర్యాంక్ మీద ప్రయత్నం చేసి ఈ ర్యాంక్ ని ప్రతి ఒక్కరూ కూడా సాధించి ఎంసెట్ లో ఇంజనీరింగ్ కాలేజీల్లోకి మరియు బైపీసీ విద్యార్థులైతే కొన్ని ఫార్మసీ కాలేజీల్లోకి మెడిసిన్ కాలేజీల్లోకి జాయిన్ అయిన తర్వాత అక్కడ వాళ్ళ విద్యని వాళ్ళు ఏ విధంగా అయితే మీరు ఈ చదువుకున్నటువంటి విధానంలో ఎక్కడ వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ కూడా వెనక్కి తగ్గకుండా ముందంజలో వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా ఇంజనీరింగ్ లో అన్ని రకాలైనటువంటి బ్యాచెస్ అన్ని రకాలైనటువంటి బ్రాంచెస్ లో మంచి అవకాశాలే ఉన్నాయి. మరి మెడిసిన్ వైపు వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా ఏమేమి అవకాశాలు ఉంటాయో కూడా మాక్సిమం తెలుసు అందరికి. మరి ఫార్మసీ సైడ్ వెళ్ళినప్పటికీ కూడా మరి ఏజీబీఎస్ సైడ్ వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశాలే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఎంసెట్ అనేది ఒక ఇంపార్టెంట్ గా పెట్టుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. సార్, ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీలో ఎంతో మంచి మంచి లెక్చర్స్ ఉన్నారు. దాదాపుగా నెల్లూరు, విజయవాడ నుంచి కూడా వచ్చున్నారు అని చెప్పి మేమైతే విన్నాము. సో ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? సో ఏంటి అంటారు? కరెక్టేనండి. ఇప్పుడు మనము ఈ యొక్క విద్యా సంస్థలో ఇంతటి ఘన విజయాలకి కారణము మా విద్యార్థులైతే వారికి విద్యను అందించినటువంటి అధ్యాపక బృందము మన గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విధానంలో మనము పట్టణ స్థాయి నుంచి ఎన్నో కార్పొరేట్ కళాశాలలో పనిచేసినటువంటి నెల్లూరు మరియు విజయవాడ నుండి అధ్యాపక బృందాన్ని ఓన్లీ ఎంసెట్టే కాదు జేఈ, ఐఐటి, నీట్ విద్యను అందించేటువంటి అధ్యాపక బృందాన్ని ఈ యొక్క 2 నెలల కాలం పాటు మన గ్రామానికే మరి వింజమూరులో ఉన్నటువంటి బ్రాంచ్కి కానివ్వండి మరి కావల్లో ఉన్నటువంటి బ్రాంచ్కి కానివ్వండి తీసుకొచ్చి వారికి విద్యను అందించడం జరుగుతుంది. కాబట్టే మనము ఇన్ని సంవత్సరాల్లో మనం ఇన్ని ర్యాంకులు అనేది మనము తక్కువ కాలంలోనే సాధించడం జరిగింది. సార్, ఈ ఎంసెట్ కోచింగ్ అనేది ఎన్ని నెలలు ఉంటుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటారు ఈ అకాడమీలో? ఎంసెట్ అనేది మనకి ఒక 2 నెలల కాలము కరెక్ట్ గా ఒక 2 నెలలు ఒక 60 రోజులు మాత్రమే మాక్సిమం ఉంటుంది. ఈ సంవత్సరం చూసుకుంటే ఒక 50 నుంచి ఒక 60 రోజులు అయితే మనకి కాలం అయితే ఉంటుంది. కాబట్టి తక్కువ కాలమే ఉంది. కాబట్టి మేము సపరేట్ బ్రాంచ్ కాబట్టి ఇదొక శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ అనేది మన జిల్లాలోనే సపరేట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మనము ప్రత్యేకంగా పిల్లలకి ఆ యొక్క ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధింపజేసే విధానంతో మన లెక్చరర్స్ కానివ్వండి మేం కానివ్వండి ఒక షెడ్యూల్ ప్రకారంగా క్లాసులని సిలబస్లని తీసుకెళ్తూ వాళ్ళకి డైలీ మరియు వీక్లీ ఎగ్జామ్స్ ఆఫ్లైన్ లో కండక్ట్ చేసుకుంటూ వాళ్ళు రేపు రాయబోయేటువంటి కంప్యూటరైజ్డ్ పరీక్షను కూడా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు వెనక్కి తగ్గకుండా మన క్యాంపస్ పరిధిలోనే కంప్యూటర్ ఆన్లైన్ టెస్టులు కూడా మనము కండక్ట్ చేసుకుంటూ పిల్లల్ని ముందుకు తీసుకెళ్తూ తక్కువ కాలంలోనే ర్యాంకు సాధింపజేయడం అయితే జరుగుతుంది.
సార్ నార్మల్‌గా కొంతమందిలో ఒక డౌట్ అనేది మిగిలిపోయి ఉంటుంది. అంటే కొంచెం తక్కువగా చదివే వాళ్ళు అంటే మొన్న ప్రోగ్రామ్ జరిగినప్పుడు నేను కూడా విన్నాను. ఫ్యూచర్ అచీవర్స్ అనని చెప్పనని. సో, వాళ్ళు మేము చేరితే మాకు మంచి మార్క్స్ వస్తాయా? మేము చదవగలమా? మేము గోల్‌ని రీచ్ అవ్వగలమా? అని కూడా ఆలోచిస్తూ ఉంటారు గదా! అలాంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మనము వెనకున్నాము అని అంటే మనము ఆ యొక్క విధానాన్ని మనము ఏముందిలే ఎలా వస్తుంది సరే ఫ్యూచర్ లో ఎలాగో మనం ముందుకెళ్ళకపోతాం ఏదో విధానం అన్నట్టు చదివామన్నట్టు కూడా కొంతమంది పిల్లలు ఉంటారు. ఆ ఉద్దేశంగా ఎవరైతే ఫీల్ అవుతున్నారో కొంచెం వెనక్కి రావడం జరుగుతుంది. నేనైతే ఒకటే చెప్తాను, ప్రతి ఒక్క విద్యార్థి కూడా మనము సాధించలేము, మనకెందుకు అని అనేటువంటి విధానంతో ఎవరు ఉండకూడదు. ప్రతి ఒక్కరూ మనం సాధించగలము, మనం అనుకున్నది మొట్టమొదట మనం ఏదైతే అనుకున్నామో దాన్ని సాధించగలం అనే పట్టుదలతో ఉంటే 450 వచ్చినటువంటి స్టూడెంట్ అయినా, ఆ పైన వచ్చినటువంటి స్టూడెంట్ అయినా, మరి 200 వచ్చినటువంటి స్టూడెంట్ అయినా కానివ్వండి, 250 వచ్చినటువంటి స్టూడెంట్ అయినా కానీ ఫస్ట్ ఇయర్ లో ప్రతి ఒక్కరూ కూడా మా దగ్గరకు వస్తే నువ్వు చేయలేవు, నీకెందుకు, నీకు 200 కదా 250 కదా మార్కులు అని చెప్పేసి మేము ఆ విధానంలో ఎవరిని కూడా మనము అనము. టోటల్ గా మరి ముందంజలో మార్కులు సాధించినటువంటి విద్యార్థి అయినా, మరి వెనకంజలో ఉన్నటువంటి విద్యార్థినైనా కూడా మేము భుజం తట్టి ప్రతి ఒక్కడు నువ్వు చేయగలవు, నువ్వు ఏ విధంగా నువ్వు అనుకున్న విధానాన్ని సాధించగలవు అనే దిశలో ప్రతి ఒక్క విద్యార్థిని ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి కూడా ర్యాంక్ తెప్పించేటువంటి విధానంతో శ్రీ సుబ్రహ్మణ్య అడుగులు ముందుకు వేస్తుందని చెప్పేసి నేను అంటే తెలియజేస్తున్నాను. వాళ్ళ మైండ్ సెట్ మార్చే విధంగా వాళ్ళ మైండ్ సెట్ ని టోటల్ గా ఒక విద్య వైపు, వాళ్ళు అనుకున్నటువంటి ఆ సక్సెస్ వైపు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కోసం పడేటువంటి ఆ కష్టాన్ని పిల్లలకి ఎప్పుడైతే మనము టీచర్లుగా ఒక బాధ్యత వహించి ఆ పిల్లలకి ఎప్పుడైతే మనం తెలియజేస్తామో ఆ రోజు ఆ పిల్లవాడు అనేది చదువుకోవడానికి, నేను సక్సెస్ అయ్యి మా పేరెంట్స్ ని ఒక మంచి స్థాయిలో తీసుకెళ్ళాలి అనేటువంటి విధానానికి కూడా ముందంజలో అడుగు వేయడానికి ఇంట్రెస్ట్ చూపడం అయితే జరుగుతుంది. సార్ ఇప్పుడు 3 ఇయర్స్ అయిపోయినాయి. ఫోర్త్ ఇయర్‌లో అయితే అడుగు పెట్టేశారు. ఈ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ పిల్లలుంటారు గదా! ఇప్పటికే సక్సెస్ రేట్‌లో దూసుకొని పోతూ ఉంటారు. వాళ్ళెప్పుడైనా మీ దగ్గరికి వచ్చి, "సార్ ఇలా మీ వల్లనే మేము ఇలా ఉన్నాము. ఇంత మంచిగా చదువుతున్నాం. మంచి జాబ్‌లో సెట్ అయ్యామని" ఎవరైనా చెప్పారా సార్? చాలా మంచి ప్రశ్న ఇది. మనము చాలా సంతోషకరంగా కూడా చెప్తాము. ఎందుకంటే మా ప్రాంతంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంటర్ ముగించుకుని వాళ్ళు ఎక్కడో వెళ్ళేసి ఆ కోచింగ్లు చేయలేక అక్కడ ఉండి మరి ఆ తక్కువ కాలంలో వాళ్ళు చెప్పక ఫెయిల్ అయిపోతూ ఏదో నార్మల్ గా మనకు దగ్గరలో ఉండేటువంటి కాలేజీల్లో జాయిన్ అయ్యి డిగ్రీలని అవన్నీ ఇవన్నీ జాయిన్ అయ్యేసి అక్కడికే ఆగిపోతున్నటువంటి విధానంలో వారికి మనం భరోసా కల్పించాలి. మన ప్రాంతంలో ఆ పిల్లల్ని మనము ముందుకు నడిపించాలి అనేటువంటి దృఢమైన సంకల్పంతో ఈ యొక్క ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని బయటకు వచ్చే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఒక భరోసాతో ప్రారంభించినటువంటి శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థ కాబట్టి మనము మొట్టమొదట ఇప్పటి వరకు ప్రారంభించి 3 సంవత్సరాల్లో మన దగ్గర చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఒక గొప్ప ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి మన జేఎన్టీ యూనివర్సిటీస్ కానివ్వండి, ఎస్వి యూనివర్సిటీస్ కానివ్వండి, మరి తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకుంటే విట్టేపి అమరావతి కానివ్వండి, ఎస్ఆర్ఎంస్ కానివ్వండి, ఇలాగా టాప్ మోస్ట్ ఉన్నటువంటి యూనివర్సిటీస్లలో మరి టాప్ 10 కాలేజీలలో మరి మిగతా కాలేజెస్లలో కూడా చదువుతూ ఈరోజు మేము ఇంజనీరింగ్ చేస్తున్నాము అని అంటే మా యొక్క గురువు గారు అయినటువంటి బిఎస్ రాజు సార్ గారు నిర్మించినటువంటి ఈ యొక్క విద్యా సంస్థ శ్రీ సుబ్రహ్మణ్య వల్లేనేనని, శ్రీ సుబ్రహ్మణ్యంలో మేము ఎంసెట్ కోచింగ్ తీసుకున్నాం కాబట్టే మేము ఈరోజు ఇంజనీరింగ్ చేస్తున్నామని, మరి బైపీసీ విద్యార్థులు అయితే మేము ఫార్మసీ మరి ఏజీబీఎస్ చేస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా మన దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు వాళ్ళ సెలవులు ఇచ్చినప్పుడు కానివ్వండి, లేదా వాళ్ళకి వీలైనప్పుడు కాల్స్ చేసి కానివ్వండి, వాళ్ళ యొక్క ఆనందాన్ని మాతో పంచుకుంటున్నప్పుడు మాకు వీళ్ళ విధానంలో ఇదే విధానంతో ఇంకా ముందంజలో వెళ్ళి ఇంకా ఎంతో మంది ఇలాంటి పిల్లలకి మనము శ్రీ సుబ్రహ్మణ్య తోడుగా ఉండాలని చెప్పేసి ఇంకా కూడా ముందంజలో అడుగులు ముందుకేయాలని మాకైతే ఇంకా కూడా ఆలోచనలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఇంకా కూడా సక్సెస్ చేసి ఎంతో మంది పిల్లలకి మనం అండగా నిలబడటానికి ఈ గ్రామీణ ప్రాంతంలో మనము ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాం. చాలా హ్యాపీగా ఉంటుంది కదా సార్ అలా చెప్పినప్పుడు. చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు
వాళ్ళు అనుకున్నటువంటి విధానాన్ని అక్కడికి ఆగిపోయినప్పుడు వాళ్ళు పడే బాధని, మరి వాళ్ళు అనుకున్న విధానాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు, ముందుకు నడిచినప్పుడు వాళ్ళు సాధించగలం అనేటువంటి ఒక తపన వాళ్ళలో కలిగినప్పుడు, వాళ్ళలో వచ్చే ఆనందము మనతో పంచుకుంటున్నప్పుడు, మరి కోట్లు ఉన్నప్పటికీ కూడా, కోట్లు మనం సంపాదించినప్పటికీ కూడా, కోట్లు మన దగ్గర కూడబెట్టినప్పుడు కూడా ఆ విధానంలో సంతోషంగా ఉంటారో లేదో తెలియదైతే గాని, ఈ యొక్క పిల్లలు ఇలా మేము మీ మీ పరంగా ఈ విధంగా మేము ఇలా పలానా క్యాంపస్ లో పలానా విధంగా డెవలప్ అవుతున్నాము, డెవలప్ అయ్యాము అనేటువంటి వాళ్ళ ఆనందాన్ని మనతో పంచుకుంటున్నప్పుడు దానికి అవధులు ఉండవండి. సరే, ఓన్లీ పెద్దవాళ్ళకే గాకుండా ఈ అదృష్టాలన్నీ కూడా పిల్లలకి గూడా పంచుతున్నారని అయితే మేము ఉన్నాము. అంతేకాకుండా వింజమూరులో అయితే మీరు నవోదయ బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నారు. అదే మీకు ఫస్ట్ మెయిన్ పిల్లర్ అని కూడా మేము వినున్నాము. సో, పిల్లలు ఏ ఏజ్ నుంచి నవోదయ అనేది చదువుతూ ఉంటారు? నవోదయ వలన యూసెస్ ఏంటి? నవోదయ వల్ల యూజెస్, ప్రతి నవోదయ విధానంలో మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న. మనము ఈ యొక్క ప్రాంతంలో మనము ఇంటర్ పూర్తి చేసుకుని వెళ్ళేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఎంసెట్ పరంగా, జేఈ మెయిన్స్ పరంగా, మరి నీట్ పరంగా ఏ విధంగా అయితే భరోసా ఇస్తున్నామో, మరి మనం ప్రస్తుతం చూస్తున్నప్పుడు ఈ యొక్క ప్రపంచం మొత్తం కాంపిటేటివ్ వైపుకు దూసుకెళ్తుంది. టోటల్ గా ప్రతి విద్యార్థి కూడా ఒక ఐపీ లెవెల్లో కాకుండా, ప్రతి విద్యార్థి కూడా ఒక ఈ ప్రపంచం నడుస్తున్నదే కాంపిటేటివ్ ప్రపంచం కాబట్టి, కాంపిటేటివ్ లో పిల్లల్ని రాణించాలి అని అంటే మొట్టమొదట ఫస్ట్ వాళ్ళకి ఏ విధంగా అయినా కానీ కాంపిటేటివ్ లెవెల్లో ఎగ్జామ్స్ ని వాళ్ళకి చిన్న స్థాయి నుంచే వాళ్ళకి అలవాటు చేయడం జరిగితే, వాళ్ళు క్లాస్ పెంచుకుంటూ పోయే విధానంలో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ ప్రాంత పిల్లలు ఈ యొక్క నవోదయ సైనిక్ మరి ఆర్ఎంఎస్ కోచింగ్ అని చెప్పేసి మనము మన ప్రాంతంలో ప్రవేశపెట్టడం జరిగింది. 4వ తరగతి నుంచి మరి 8వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకి ఈ యొక్క నవోదయ సైనిక్ ఆర్ఎంఎస్ రాసేటువంటి అవకాశం ఉంది. మరి ఈ ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పిల్లల యొక్క విధానము ఉన్న స్థాయి నుంచి పిల్లలు ఒక కాంపిటేటివ్ లెవెల్లో మాక్సిమం మార్పు చెందేటువంటి అవకాశము ఉంటుంది. దానితో పాటు మన ఇండియా గవర్నమెంట్ గ్రామీణ స్థాయి పిల్లల్ని పట్టణ స్థాయి పిల్లలతో మనం పోటీ పడే దిశలో ఉచితంగా విద్యను అందించాలనేటువంటి దృఢమైన సంకల్పంతో ప్రారంభించబడినవే నవోదయ విద్యాలయాలు కాబట్టి, ఆ యొక్క విద్యాలయాల్లో చేరేదానికి ఈ యొక్క కోచింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ విద్యాలయాల్లో సీటు పొందినటువంటి విద్యార్థి ముందు రోజుల్లో మంచి స్థాయిలో ఉండే విధానంలో కూడా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క విద్యా సంస్థను మన ప్రాంతంలో వింజమూరులో ప్రారంభించడం జరిగింది. సరే, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ ఎంసెట్ కానివ్వండి, తర్వాత మీరు ఇప్పుడు చాలా కోచింగ్లు అనేవి చెప్పారు. తర్వాత ఎలా ఉంటుంది లైఫ్, ఏ జాబ్స్ చేయొచ్చు, ఏ కోర్సులు తీసుకోవాలి, అన్నీ కూడా చాలా బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో, ఇంటర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, తర్వాత ఎలా ప్రాక్టీస్ అవ్వాలి ఏంటి అనేది ఇంటర్ స్టూడెంట్స్ కి కొంచెం చెప్తారా? తెలియచేయగలను. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో రేపు అనగా 23వ తేదీ నుండి ఇంటర్ ఎగ్జామ్స్ అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ప్రారంభం కానున్నాయి. నెక్స్ట్ డే 24వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చి 18, 20 దాకా కూడా ఎగ్జామ్స్ అనేది కంటిన్యూగా 1 మంత్ టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ టైము పిల్లలకి చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను ఊహించగలను. ఎందుకంటే ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సబ్జెక్ట్ కి కూడా ఒక 4-5 డేస్ రావడము, 3-4 డేస్ రావడం కూడా చాలా అవకాశం ఇది పిల్లలకి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఉపయోగించుకొని మంచి విధానంలో ఒక మంచి మార్కులు సాధించి మీకు, మీ తల్లిదండ్రులకు, మరియు మీరు చదివినటువంటి కళాశాలలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మరీ ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ, ప్రతి ఒక్కరికి ఇంటరు, ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు రాయబోయేటువంటి రేపు ఎగ్జామ్స్ కి ప్రతి ఒక్కరు కూడా మంచి మార్కులు తీసుకురావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు అనేది తెలియజేస్తున్నాను. సార్, ఇక్కడ ఎంసెట్ కోచింగ్ అనేది ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడ ఎంసెట్ కోచింగ్ అనేది మార్చి 20వ తేదీ నుండి మార్చి 18వ తేదీ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుంటారు. మార్చి 20వ తేదీ నుండి మనము ఇక్కడ క్లాసెస్ అయితే వింజమూరు మరియు కావలిలో ఉన్నటువంటి మన శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ 2 బ్రాంచెస్ కూడా క్లాసులు ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి సంబంధించినటువంటి అడ్మిషన్లు కూడా ఆల్రెడీ మనం ప్రారంభించున్నాము.
ఇక్కడికే క్యాంపస్ వరకు క్యాంపస్ పరిధికే వచ్చి అడ్మిషన్ చేసుకోవడం కూడా తల్లిదండ్రులు చూస్తున్నాము. మరి కొంతమంది కాల్స్ రూపంలో కూడా అడ్మిషన్స్ రాయించుకుంటున్నారు. మనం తక్కువ మందినే తీసుకుని తక్కువ మంది విద్యార్థులలోనే మెరుగైన విద్యని అందించి వారు అనుకున్నటువంటి కళలను నిజం చేయడానికి శ్రీ సుబ్రహ్మణ్య ముందుకొస్తుందని చెప్పేసి రేపు ప్రారంభం కాబోయే 20వ తేదీ క్లాసుల నుండి నేను తెలియజేస్తున్నాను. సార్ ఓన్లీ ఇక్కడ లోకల్ వాళ్ళకేనా? లేకపోతే బయట ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఈ కోచింగ్ అనేది అవైలబుల్ గా ఉందా? ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడ ఉండాలి? ఎక్కడ తినాలి? లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండాలా? ఏంటనేది ఎంతో మంది ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక్కడ ఏదైనా హాస్టల్ వసతి ఏమన్నా ఉందంటారా? హాస్టల్ వసతి అనేది నేను కల్పించడం జరుగుతుంది. 2 బ్రాంచ్లలో కూడా వింజమూరు మరియు కావలి 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్రాంచ్ల్లో కూడా ఆ బాలబాలికలు ప్రతి ఒక్కరికి కూడా సపరేట్ గా హాస్టల్స్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. దూర ప్రాంత విద్యార్థులనే దృష్టిలో ఉంచుకొని హాస్టల్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన దగ్గరలో ఉన్నటువంటి టౌన్ ప్రాంతంలో విద్యార్థులందరూ కూడా రోజు వచ్చిపోయేటువంటి విధానంలో కూడా అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి మెరుగైన విద్య కోసం మీరు ఎంసెట్ లో ర్యాంకు మీరు కన్ఫామ్ గా మీరు మంచి ర్యాంకు సాధించాలి. ఇంజనీరింగే చేరాలి, ఫార్మసీలోనే చేరాలి, ఏజీబీఎస్ అగ్రికల్చరే చేరాలి, మరి మెడిసినే మీరు చేరాలి అనుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థను ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు కూడా మంచి ర్యాంకుతో మీరు మంచి కళాశాలలో చేరే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. విద్యార్థి స్థాయి ఏదైనా విశిష్ట ఫలితాలే శ్రీ సుబ్రహ్మణ్య లక్ష్యంగా మేమంతా కూడా విద్యార్థుల్ని సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మంచి ర్యాంకు సాధించే విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ విధంగా ఈ రోజు అందరికీ కూడా తెలియజేస్తున్నాము. సో చూస్తున్నారు కదండి, మొత్తం పిన్ టు పిన్ మొత్తం విశేషాలన్నీ కూడా అందరూ తెలిసేసుకున్నారు ఇప్పుడు. సో ఇంటర్ విద్యార్థులారా, సో మీ కలలను సాకారం చేసుకోవాలంటే ఖచ్చితంగా శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ కోచింగ్ అకాడమీలో అయితే చేరండి. దగ్గరలో ఉండేటటువంటి ఎంసెట్ కోచింగ్ ఏదైనా ఉంది అంటే అది మీకు ఖచ్చితంగా శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ కోచింగ్ అకాడమీ. ఈ అకాడమీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి మార్క్స్ వస్తున్నాయి. ఈ 3 years లో ఎంతో మంది కూడా విద్యార్థులు వాళ్ళ కోర్సుని పూర్తి చేసుకొని మంచి మంచి స్థాయిలో అయితే ఇప్పుడు అనుకుంటూ పోతే ఎంతో మంది అయితే దూసుకుపోతూ ఉన్నారు. ఖచ్చితంగా శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ కోచింగ్ లో అయితే చేరండి, మీ కళలను సాకారం చేసుకోండి. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ దగ్గర నుంచి కావలి.